ముందుగా సంక్షిప్త సమాచారం. 5 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో కిసాన్ మేళా ఏర్పాటు చేశారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, కమిషనర్ మధుసూదనరావు ఈ మేళాను లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు సహా వివిధ రకాల రసాయనాలు, కొత్త వంగడాలను ప్రదర్శించారు. ఒంగోలు, పుంగనూరు జాతి గిత్తల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులు రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రావడంతోనే అది జియో ఇచ్చి ఎస్సీ ఎస్టీస్కి 5 లక్షల రూపాయల వరకు కూడా 75% సబ్సిడీ తోటి ఫార్మ్ మెకనైజేషన్, మరి తగ్గిన వాళ్ళందరికీ కూడా 50% సబ్సిడీ తోటి మనం ఫార్మ్ మెకనైజేషన్ ఇస్తా ఉన్నాం. రైతుల అవసరాలను గుర్తించి పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలను కమిషనర్ కోరారు. ఖర్చు తక్కువలో సుమారు ఒక 5-10 రూపాయలు వచ్చేటట్టు ఒక వీడర్ని మనం డిజైన్ చేయగలిగితే ఆ ఫ్రీ కల్టివేషన్ లో కూడా ఏరియా పెరిగే అవకాశం ఉన్నది. రైతుకి ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏమిటి, వాటిని ఏ విధంగా మనం సమృద్ధి చేసుకోగలం అన్న ఆ ఇంటరాక్షన్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీ నుంచి, రైతు నుంచి జరగాలి. దానికి ఇటువంటి కిసాన్ మేళా చాలా ఉపయోగపడుతుంది. రెండో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజ్ఞప్తి చేశారు. ఉసిరి సాగులో కొత్త పద్ధతులు, ఉప ఉత్పత్తుల తయారీ గురించి దర్శి కృషి విజ్ఞాన్ కేంద్రం రైతులకు వివరించింది. ఉయ్యూరులో చెరుకు, లాంలో అపరాలు పరిశోధనలు, మార్టూరు కేంద్రం విడుదల చేస్తోన్న కొత్త వరి వంగడాల గురించి శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు.